నాంపల్లిలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఒక్కసారి హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. సో ఇప్పుడు అదే ప్రదేశంలో మనం ఉన్నాం. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. దాదాపు 22 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. సో ఆ స్థాయిలో ఇక్కడ ప్రమాదం జరగడం అయితే జరిగింది. సో ఇక్కడ ఉన్న ఫర్నిచర్ షాప్ మొత్తం కూడా దగ్ధమైపోయింది. ఒకసారి అది కూడా మీరు చూడొచ్చు ఆ ఫర్నిచర్ షాప్ ని కూడా. సో ఎక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఫర్నిచర్ మొత్తం కూడా షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. దాని వలన మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. సో అలా మొత్తం కాలిపోవడంతో ఒక్కసారి కిందున్న సెలార్లోకి మంటలు వ్యాప్తి చెందాయి. పైన 3 ఫ్లోర్లకు కూడా మంటలు విపరీతంగా వ్యాప్తి చెందడం అయితే జరిగింది. సో దీంతో లోపల ఉన్న వాళ్ళు మొత్తం కూడా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. చాలా మంది పరుగులు తీసి బయటకు వచ్చేసారు. ఇంకొంతమంది అందులోనే ఉండిపోవడం అయితే జరిగింది. సో వెంటనే అటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించడంతో ఫైర్ సిబ్బంది వీళ్ళంతా కూడా యాక్టివ్ అయ్యి ఇక్కడికి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేశారు. వేగంగా దాదాపు 5 నిమిషాలకు ఒకసారి ఫైర్ సంబంధించిన ఇవి రావడం జరిగింది. అగ్నిమాపక కేంద్రం మొత్తం దీనికి సంబంధించి అయితే రావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతుంది. లోపల ఉన్న వాళ్ళని బయటకు తీస్తున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. కొన్ని డెడ్ బాడీలు బయటకు వస్తున్నాయి, కొంతమంది గాయాల పాలై ఉండడం జరిగింది. సో ఏదేమైనా ఇక్కడ 22 గంటలుగా జరుగుతున్న ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఏదైతే ఐదుగురు అయితే ఇందులో ఇరుక్కుపోవడం అయితే జరిగింది. వాళ్ళకి సంబంధించి బయట తీసేందుకు ఇప్పటి వరకు ఆపరేషన్ చేస్తే ఇప్పుడు 4 డెడ్ బాడీలను అయితే బయటకు తీయడం జరిగింది. సో మొత్తం చిక్కుకున్న 5గురిలో 3 చిన్నపిల్లలు, 2 పెద్దవాళ్ళని చెప్తున్నారు. ఆ 3 చిన్నపిల్లలు కూడా ఇందులోనే ఉంటారు. వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీ ఇందులోనే వర్కర్స్. సో ఇక్కడే ఆడుకుంటూ ఉన్నారు. ఆ టైంలోనే అగ్ని ప్రమాదం జరగడంతో అసలు ఎవరికి ఏం అర్థం కాలేదు. సో పెద్దవాళ్ళు తప్పించుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు తప్పించుకున్నారు. చిన్నపిల్లలు అందులోనే ఇరుక్కపోయారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇప్పుడు 5గురికి సంబంధించిన ఇరుక్కపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో 4గురిని అయితే బయటకు తీయడం జరిగింది. ఆ 4 డెడ్ బాడీలు ఇప్పుడు బయటకు తీశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. ఇందాక కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ గొడవ కూడా దిగడం జరిగింది. సో అంటే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా జరిగిపోయిందని చెప్పేసి. ఒకరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలియలేదు. ఇంకా లోపల రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. సో అది కూడా ఆచూకీ గుర్తుపట్టారని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ ఈ బిల్డింగ్ అగ్ని ప్రమాదానికి గురైన తర్వాత కంప్లీట్ కూలిపోయే ఒక పరిస్థితికి వచ్చింది. లోపల చాలా డ్యామేజ్ అయిపోయి కూలిపోయాయి కూడా. సో రెస్క్యూ ఆపరేషన్ కి లోపలికి వెళ్ళడానికి ఒక అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ కి సొరంగం చేసి అక్కడి నుంచి లోపలికి ఎంట్రీ అయ్యి మొత్తం డెడ్ బాడీని కూడా గుర్తించి వాటిని వెలికి తీసి బయటకి తీస్తున్నారు. అందులో 4 డెడ్ బాడీలను అయితే బయటకు తీయడం జరిగింది. సో ఇంకో డెడ్ బాడీ అందులోనే ఉంది, అది కూడా గుర్తించారు. తీసే అవకాశం ఇప్పుడు ఉంది కూడా, మనకు ఈ లోపు తీసేస్తారు కూడా. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫుల్ గా కన్నీరు మున్నీరు అయిపోయారు. అంబులెన్స్లు వస్తున్నాయి, అంబులెన్స్ లో తీసుకెళ్లిపోతున్నారు. సో ఈ విధంగా ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ స్థాయిలో ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ చాలా మంది గొడవలకు కూడా దిగుతున్నారు. బాధితులకు సంబంధించిన వాళ్ళ ఆవేదన గురవుతున్నారు. ఇక్కడ పరిస్థితి కూడా చూడొచ్చు, చాలా హడావిడి, ఒక విషాదకరమైన పరిస్థితి నెలకొంది. ఇంకా కూడా అక్కడ పొగలు, దట్టమైన పొగలు. ఇక్కడ కింద సెలాల్లో మంటలు వ్యాప్తి చెందడంతో అక్కడ ఫైర్ ఇంజిన్ మొత్తం కూడా వాటర్ పంపించడంతో ఒకసారి సెలార్ మొత్తం కూడా వాటర్ తో నిండిపోవడం జరిగింది. సో చూడొచ్చు ఒకసారి, ఈ బిల్డింగే టోటల్ గా కూలిపోయే ఒక పరిస్థితి నెలకొన్న టైంలో ఒక టీమ్ ని, అంటే నిపుణుల్ని ఈ బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి కూడా తీసుకొచ్చి పరీక్షలు చేపించింది. ఆ స్థాయిలో ఇది డ్యామేజ్ అయితే అయిపోయింది. సో దీనిపైన అటు విమర్శలు కూడా వస్తున్నాయి. సో దీనికి ఇంత పర్మిషన్ ఇచ్చారు అది ఇది అని చెప్పేసి కొంత విమర్శలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, దానికి కంప్లీట్ గా ఒక నివేదిక రావాలి. ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఎంతమంది గాయపడ్డారు అనేది కూడా బయటకు రావాలి. మళ్ళీ వీళ్ళ గవర్నమెంట్ ఎటువంటి కాంపెన్సేషన్ ఇస్తుందో అనేది కూడా వాళ్ళు ప్రకటించాలని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. సో ఒకసారి మనం ఇక్కడ బాధిత కుటుంబాలతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు కన్నింటి పరిమితం అయ్యారు. ఇంకా కూడా వాళ్ళ పిల్లలకి ఏమైంది, వాళ్ళకి ఏమైందని తెలియలేని ఒక పరిస్థితిలో ఉన్నారు. ఒక విషాదకరమైన, ఒక దుఃఖభరితమైన పరిస్థితుల నేపథ్యంలో ఒకసారి అంటే పోలీసులు ఏం చెప్తున్నారు, ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటని ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సో అలా ఈ నాంపల్లిలో జరిగిన ఈ ఘటన అయితే ఇప్పుడు అందరినీ కూడా షాక్కి గురి చేసింది. ఒక విషాదకరమైన సంఘటన. సో మరి దీనికి సంబంధించి కంప్లీట్ ఒక విచారణ జరిగి ఒక నివేదిక అయితే బయట పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటి వరకు అయితే పొలిటికల్ లీడర్స్ పెద్దగా ఇక్కడ ఎవరికి రాలేదు. రాజాసింగ్ గారు మాత్రమే నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఉండడం జరిగింది, మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. సో మరి గవర్నమెంట్ కూడా దీని పట్ల స్పందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు ఎంత పోలీసులు మొత్తం కూడా అన్ని వర్గాలకు దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రావడం అయితే జరిగింది. అంబులెన్స్లు, ఫైర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఇప్పటి వరకు అయితే మొత్తం కూడా
వెలికి తీయడం అయితే జరిగింది. ఇంకొక డెడ్ బాడీ ఉందని చెప్తున్నారు. సో అది కూడా ఇంకో తొందరలో అయితే వెలికి తీస్తారు. దాదాపు 22 గంటల పాటు అంటే ఒక రోజు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కంప్లీట్ గా ఒక పెద్ద టాస్క్ లాగా అయితే వీళ్ళకి మారిపోవడం అయితే జరిగింది. సో ఏదేమైనా ఇప్పుడైతే వెలికి తీశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా వాళ్ళకి అప్పచెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లిపోతున్నారు. సో ఇది ఒక విషాదకరమైన సంఘటన. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా. మరి ఏం జరిగిందో ఒకసారి వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాకు తెలియదు సారు, రెండింటికి తెలిసింది. ఆ రెండింటికి తెలిసి నాకు రాలేకపోయినా ఇప్పుడు వచ్చిన నా మనవలు వాళ్ళు, నా కొడుకు పిల్లలు, నా కొడుకులు ఇలా చేస్తారు. ఎక్కడ వైరే నా బంగారము, మా నాయన నీట చేతు ఎంతమందిలా కానొద్దులేరమ్మా. నా మనవలు నాకు నా బిడ్డే చెప్పింది సార్. నాకు పొద్దుగాల నిన్న 12కి 11కి జరిగిందంటే మాకు తెలియదు. మేము పొలములో ఉంటాము. నా చిన్న కొడుకు నా కాడు ఉన్నాడు, పెద్ద ఆయన ఈడ ఉంటాడు. ఆయనకి ఫోన్ రాగానే మాకు చెప్పక వెళ్ళి వచ్చిండు. వీడు ఎందుకు చెప్పకపోయిండు? వీడు కంప్లీట్ లో పనులు చేసి అలా దోస్తుల గిట్ల ఏమన్నా అయ్యిందేమో పోయిండేమో అనుకున్నాం సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వండు అమ్మ వస్తున్నా అన్నట్టుగా ఫోన్ బంద్ చేసిండు, స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఇక నేను మా బిడ్డలకు చేసిన, నా కోడళ్ళకు చేసిన, ఎవరు చేసినా ఎత్తలేరు. ఇక నా పిల్లలకి ఏమయ్యింది అని ఇక డౌట్ జరగదు. ఇదే ఈ దుకాణం ఏముందంటే ఈ దుకాణం నాకు తెలుసు 10-20 ఏళ్ళు ఉన్నాం ఇక్కడ. ఇదే దుకాణం. ఒక ఆమెను తీసిరు, ఇంకా 4 ఉన్నారు ఇంకా లోపట్లే. 2 చిన్నపిల్లలు, 2 పెద్దవాళ్ళు. ఫ్యామిలీ ఇక్కడనే వాచ్మెన్ వర్క్ చేస్తారు ఇందులో. ఊరు కానీ ఇక్కడ బతకొచ్చు. మేమే ఉంటాం అక్కడ, అందరం అక్కడే ఉన్నాం. ఏమైందో తెలియదు, మంటలు వచ్చినాకనే చూసినాం మేము. ఏమైందో తెలియదు. మేమందరం వల్లనే ఉంటాం. ఇప్పుడు మా వాళ్ళే ఉండరు, మా వాచ్మెన్ వాళ్ళు ఒక్క ఆమె ఉంది, 2 అన్న వాళ్ళు ఫిట్టింగ్ వాళ్ళు ఉండరు, మా పిల్లలు 2 ఉన్నారు. ఏం చేసిర్రు? నిన్నటి సంది ఏం చేయలే. చూస్తున్నాం అన్న నిన్న నుంచి ఈ రోజు దాకా ఏమి అయిపోయిన దాకా చూసిర్రు అంతే, ఏం చేయలే అంతే. నిన్నటి సంది చెప్పి పేచారు.